రైస్ మిల్లర్లు ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని, అందుకే తడిసిన ధాన్యాన్ని సైతం కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి అంటున్నారు. తమకు రాష్ట్ర సర్కార్ నుండి ఎలాంటి సపోర్ట్ లేకున్నా తాము నష్టపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, అయితే తనపై బీఆర్ఎస్ నాయకులు పడిగట్టుకుని విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఇక తాను ఏ పార్టీలో ఉన్నా రైతుల పక్షాన ఉంటానని తమపై అసత్య ప్రచారం చేస్తున్న బోధన్ ఎమ్మెల్యే షకీల్ తడిసిన ధాన్యాన్ని కొనేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్న రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లకు ఇటు ప్రభుత్వానికి మధ్య పంచాయతీ మొదలైంది. అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ఒకవైపు చెప్తుంటే, మరోవైపు ఇటు తడిచిన ధాన్యం కొనుగోలు చేయడం వల్ల పూర్తిగా నష్టపోతుందని చెప్పి రైస్ మిల్లర్లు కూడా గత కొన్ని రోజులుగా తడిచిన ధాన్యాన్ని కొనమని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అడిగి మరియు తెలుస్తాం. చెప్పండి, మరి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని చెప్పి చేయమని చెప్పినప్పటికీ మీరు కొనుగోలు చేయమని చెప్తున్నారు. ఎందుకు కారణం ఏంటి? అసలు ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాలని చెప్పి నేను కూడా మీడియా ద్వారా, అదేవిధంగా రైస్ మిల్లర్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. నా విజ్ఞప్తి మేరకు రైస్ మిల్లర్లు మా మీద గౌరవం ఉంచి వాళ్ళు స్ట్రైక్ చేస్తాన్నా కానీ స్ట్రైక్ చేయకుండా రైతుల ధాన్యాన్ని నిన్న నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య మొదటి నుంచి చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యంలో ఏదైతే రంగు మారి మొలకెత్తినటువంటి ధాన్యం, ఏదైతే ఉమెన్ కన్జంప్షన్ కు పనికిరాదో అటువంటి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మార్కెట్ కమిటీ గోదాములలో కొంత ధాన్యాన్ని పెట్టుకున్నట్టయితే, ఎఫ్ఏక్యూ ధాన్యం రైస్ మిల్లర్లకు తరలించినట్టయితే ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఉంటుందని చెప్పి మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేస్తా ఉన్నాం. అని రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యం కొంటాము అంటదే కానీ ఎక్కడ కూడా తడిచిన ధాన్యానికి ఎటువంటి స్పెసిఫికేషన్లు మార్చకుండా, ఏ రకంగా తడిచిన ధాన్యానికి రైతులకు ఇబ్బంది కాకుండా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక ప్రణాళిక తీసుకోలేదు. నిన్న మేము హైదరాబాద్ లో కూడా సివిల్ సప్లై మినిస్టర్కు, కమిషనర్కు, చైర్మన్ కూడా చెప్పినాం, రాష్ట్రంలో రైతాంగానికి ఇబ్బంది కలగొద్దు, రైతులకు ఇబ్బంది కలిగినట్టయితే చాలా ఇబ్బంది పడిపోతాం మనం. కాబట్టి మీరు కొంత అర్థం చేసుకొని ఒక 5 లక్షల టన్నులు అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వ గోడాములలో రాష్ట్రంలో ధాన్యం పెట్టుకున్నట్టయితే ఈ మొలకెత్తినది, రంగు మారినది రైతులకు ఇబ్బంది కాకుండా ఎంఎస్పీ ఇచ్చి రైతుల దగ్గర సేకరించినట్టయితే రైతులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. అదేవిధంగా రైస్ మిల్లర్ ఏదైతే తడిసి రంగు మారిన ధాన్యం మాకు ఏం చేసుకోవాలి, బియ్యం ఇస్తే తీసుకోరు, మేమేం చేసుకోవాలని రైస్ మిల్లర్లకు ఉన్నటువంటి సమస్య కూడా తీరినట్టు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము సలహా ఇచ్చాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ సలహాను పాటించి ఒక 4 లక్షల, 5 లక్షల, 3 లక్షల ఎంతైతే రంగు మారిందో అంత ధాన్యాన్ని సపరేట్ చేసినట్టయితే దాన్ని రేపు పౌల్ట్రీ పరిశ్రమకో లేకుంటే లిక్కర్ పరిశ్రమకో దేనికైనా కానీ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఈ రకంగా చేయవలన అటు రైస్ మిల్లర్లు ఇబ్బంది పడతారు, ఇటు రైతులు ఇబ్బంది పడతారు, ఇటు సొసైటీలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైస్ మిల్లర్లు ముందుకొచ్చి వాళ్ళు దించుకుంటున్నందుకు, ధాన్యం దిగుబడి అన్లోడ్ చేసుకుంటున్నందుకు వాళ్ళని నేను అభినందిస్తా ఉన్నాను. అదే రకంగా వారి ఇబ్బందులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా రైతు సమస్యల మీద ఎప్పుడు కూడా మేము లేవనెత్తినటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళకు తెలియకుంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు అప్పుడు పుట్టినరో పుట్టలేదో, చరిత్ర తెలుసో చరిత్ర తెలియదో నాకు తెలియదు, కానీ మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి సమస్య ఒకటి ఉత్పన్నమైనప్పుడు 2001లో మండ వెంకటేశ్వర గారు మంత్రి ఉన్నప్పుడు ఆ రోజు వ్యాపారస్తులందరూ కూడా, రైతులు కూడా అందరూ కూడా ధాన్యం దడిచి మక్కలు దడిచి ఇబ్బంది పడినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్ర మంత్రి, ఆహార శాఖ మంత్రి శాంతాకుమార్ గారిని పిలిపించి గంజిలోకి వచ్చి నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో చర్చలు జరిపి ఆ రోజు సమస్యను పరిష్కారం చేయడం జరిగింది. ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. అయినప్పటికీ రైతు సమస్యల మీద మేము పోరాటం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము 5 సంవత్సరాలు జిల్లా పరిషత్లో రైతు సమస్యల మీద గలమెత్తడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడైనా, టీడీపీ మేము అధికారంలో ఉన్నప్పుడైనా రైతు పక్షాన మేము ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నాం. ఈరోజు బీజేపీ పార్టీలకు పోయినామని చెప్పేసి మేమేదో టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నామని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు ఎగిరెగిరి గంతులేస్తా ఉన్నారు. ఇంత అకాల వర్షాలు వచ్చినాయి, ఇంత అకాల వర్షం వచ్చి ఇంత ధాన్యం తడిచిపోయింది. మీ ఎమ్మెల్యేలు ప్రకటన చేస్తూ ఉన్నారు, మరి రక్తం చిందించైనా కానీ చెప్పి మా శాసనసభ్యుడు ఒక ప్రకటన చేసిండు, మరి రక్తం చిందించైనా తడిసిన ధాన్యం నా మిల్లుకు నేను కొంటాను అని చెప్పి. మళ్ళీ ఏ ఊర్లో ఏ మండలంలో ఎన్ని వేల బస్తాలు కొన్నావు, ఎంతమంది రైతులు కొన్నావో ఆ శాసనసభ్యుడే చెప్పాల్సినటువంటి ఆయన కూడా ఒక పత్రికా ప్రకటన చేస్తున్నాడు, ఏదో బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని. నువ్వు ఎడపల్లి మీ ఆత్మీయ సభలో మాట్లాడినావు కానీ ఆ రోజుకి ఈ రోజుకు 13 రోజులు అవుతుంది. మళ్ళీ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 13 రోజుల్లో ఏ మండలం కూడా తిరగలేదు, ఏ రైతు దగ్గరికి వెళ్ళలేదు, ఏ రైతు సమస్యలు పట్టించుకోలేదు.
మళ్ళీ నీ మిల్లుకు గత సీజన్ వచ్చే వరకంటే నాణ్యమైన ధాన్యం గత సీజన్లో దించుకున్నావు, కానీ ఈ సీజన్ వచ్చే వరకంటే నేనే కలెక్టర్కి ఉత్తరం రాసినా నాకు ధాన్యం వద్దని. మరి రైతులకు కష్టపడుతున్నప్పుడు, రైతులు నష్టపోతున్నప్పుడు రైతులను ఆదుకోవడానికి నీ మిల్లులో కూడా ధాన్యం తీసుకొని నువ్వు దించుకోవాల్సినటువంటిది ఉండే. నువ్వు అటువంటి పని చేయకుండా ఎదుటి వాళ్ళ మీద బురద చల్లడం ఇది నీకు తగదని చెప్పేసి బోధన శాసనసభ్యుడు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ పార్టీలు ఉన్నప్పటికీ రైతు సమస్యలపై పోరాటం చేస్తున్నారని చెప్పి అందుకోసమే రైస్ మిల్ విషయం వరకు ఇటు తడిసిన ధాన్యం కొనమని చెప్పినప్పటికీ కూడా ఆ సమ్మెను కూడా సమ్మె కొనాలని చెప్పి కూడా చెప్పాయని చెప్పి అందువల్ల కూడా రైస్ మిల్ అసోసియేషన్ ముందుకు వచ్చారని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ నుండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు తన చివరి రక్తం బొట్టు వరకు కూడా ఖచ్చితంగా తడిసిన ధాన్యం కొంటామని చెప్తున్నప్పటికీ ఇంతవరకు కొనుగోలు చేయడం లేదని చెప్పి దీనికి పోయి స్థానిక ఎమ్మెల్యే షకీల్ కూడా దీనిపై సమాధానం చెప్పాలని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ మైపుల్తో నవీన్.